హార్మోన్స్ వెల్కమ్ ఆన్ టు ద షో. ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ చేయగలను అండ్ మీలోంచి మంచి ఫిల్మ్ మేకర్స్ని వెలికి తీయగలను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ టు ద షో. సినిమా గుండు. వెల్, ఇవాళ మీ ముందుకి నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. దాని పేరే హీరో ఎలివేషన్స్ అన్నమాట. అన్నా చెప్పు దేవా, మన ఆర్మీ ఎక్కడుంది? అసలు ఈ హీరో ఎలివేషన్స్ మన తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. హీరో ఎలివేషన్స్ అంటే ఏంటో ముందు చూద్దాం. దానికి సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే స్క్రీన్ మీద మన హీరో యొక్క పర్సనాలిటీ, పవర్, స్టేటస్ని పెంచడానికి చేసే సినిమాటిక్ టెక్నికే హీరో ఎలివేషన్స్ అంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన హీరో స్లో మోషన్లో ఏదో ఒక హైప్ ఉన్న సీన్లో ఎంటర్ అవ్వడం, లేకపోతే మాస్ మ్యూజిక్తో ఎంటర్ అవ్వడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమాలో గాల్లో ఎగురుతూ చుట్టూరు మిరపకాయలు సీజీలో స్టిల్ మోషన్లో ఫ్రీజ్ మోషన్లో ఉండిపోవడం, ఇలాంటి సీన్స్ అన్నీ మనకి హీరో యొక్క ఎలివేషన్ సీన్స్ అంటూ ఉంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఈ ఎలివేషన్ సీన్స్లో యూజువల్గా ఆ సీన్లో ప్రజలు కేరింతలు కొడుతూ ఉంటారు, లేకపోతే ప్రత్యర్థులు అంటే విలన్స్ వణికిపోతూ ఉంటారు. ఇలాంటి సీన్స్లో కూడా హీరో యొక్క డామినెన్స్ పెరుగుతున్నట్టు చూపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా మనం ఈ బోయపాటి గారి సినిమాల్లోనూ, లేకపోతే సుకుమార్ గారి సినిమాలు, లేకపోతే ఇంకెవరు త్రివిక్రమ్ గారి సినిమాల్లో ఎక్కువ ఈ ఎలివేషన్ సీన్స్ చూస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ట్రేడ్ మార్క్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని మాస్ ఫైట్లు, మాస్ డైలాగుల్లో, ఎస్పెషలీ ఫైట్స్లో మీకు దుమ్ము కనిపిస్తుంది. ఆ దుమ్ముతో పాటు మంచి ఎయిర్ ఫోర్స్ కూడా చూపిస్తుంటారు. ఆ ఫోర్స్ వల్ల హీరో యొక్క పవర్ పెరగడం లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఈ హీరో ఎలివేషన్స్కి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే సీన్స్లో అప్పుడప్పుడు ఆ సీన్లో ఉన్న ఆడియన్స్ కానీ, ఆ సీన్లో ఉన్న కో యాక్టర్స్ కానీ కేరింతలు కొడుతూ ఉంటారు హీరో ఎంట్రీ అప్పుడు. అంతేకాకుండా విలన్స్ ఫైట్లో అయితే విలన్స్ వణికిపోతూ ఉంటారు. ఆ టైంలో హీరో యొక్క ఎలివేషన్, తన పవర్, పర్సనాలిటీ ఎక్కువ పెరుగుతూ మనం అబ్జర్వ్ చేస్తాం. అంతేకాకుండా మీరు ఎస్పెషలీ ఈ ముగ్గురు డైరెక్టర్స్ నేను అబ్జర్వ్ చేసింది, బోయపాటి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ వాళ్ళ సినిమాల్లో ఈ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కొన్ని ట్రేడ్ మార్క్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. అంటే ఫైట్స్లో, ఎస్పెషలీ మాస్ ఫైట్స్లో వీళ్ళు ఒక విధమైన బ్లో ఇస్తారు, ఒక ఎయిర్ బ్లో ఇస్తారు, కొంచెం దుమ్ము ఉంటుంది, ఆ దుమ్ము రేగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ టెక్నిక్స్ టు ఎలివేట్ ద హీరో అనమాట. అసలు ఈ హీరో ఎలివేషన్స్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎంతకింత పాపులర్ ఒకసారి చూద్దాం. మన తెలుగు వారికి హీరో ఒక ఇన్విజిబుల్ క్యారెక్టర్ అనమాట. ఇన్విన్సిబుల్ అంటే అసలు అపజయమే లేని క్యారెక్టర్ లా ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో అసలుకి ఎదురే ఉండదు అంటే వీళ్ళని ఆ క్యారెక్టర్లో చూసుకుంటూ ఉంటారనమాట, ఆ ఆస్పిరేషనల్గా చూసుకుంటూ ఉంటారు. అందుకని ఈ ఎలివేషన్ సీన్స్ మనకి మినిమం సినిమాలో ఒక 4 to 5 ఉంటూ ఉంటుంది. అండ్ ఆల్సో మహేష్ బాబు, రామ్ చరణ్ ఆర్ అల్లు అర్జున్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ ఉండేసరికి ఈ ఫ్యాన్స్ అందరూ ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వస్తారు. అంటే పలానా ఎలివేషన్ సీన్ ఉంటుంది, ఆ టైంలో మేము పెద్ద పెద్దగా కేరింతలు పెడుతూ క్లాప్స్ కొట్టచ్చు, లేకపోతే వేళ్ళు వేయచ్చు, లేకపోతే పేపర్లు చింపి ఎగరేయచ్చు అని ఈ ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంటారు. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి డైరెక్టర్స్ కంపల్సరీ ఇలాంటి సీన్లు రాస్తూ ఉంటారు. ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండస్ట్రీలో ఎస్పెషలీ ఈ షార్ట్స్ అనేది మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు. ఈ ఎలివేషన్ సీన్స్ ఈ షార్ట్స్కి చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతాయి. ఈ ఫ్యాన్స్ ఇలాంటి క్లిప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ సొంత ట్రైలర్స్, వాళ్ళ సొంత టీజర్లు తయారు చేసుకుని తెగ వైరల్ చేస్తుంటారు. అందుకే డైరెక్టర్స్ కావాలని చెప్పి మినిమం 4 to 5 సీన్స్ ఈ ఎలివేషన్ సీన్స్ ఉండేటట్టు చూసుకుంటారు. వెల్, ఇప్పుడు ఈ హీరో ఎలివేషన్స్ వల్ల కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయండి, చాలా లోపాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. మన తెలుగు డైరెక్టర్లు హీరోని ఒక హై పవర్ఫుల్ దేవుళ్ళ చిత్రీకరిద్దామని ఈ ప్రయత్నంలో కథ కొంచెం వెనకబడిపోతుంది. ఎందుకంటే కథని ఆపి కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫోర్స్డ్గా ఉంటాయి. అప్పుడు స్టోరీ టెల్లింగ్ చాలా వీక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి సినిమా చెప్పాలంటే చిరంజీవి గారి స్వయం కృషి తీసుకోండి. స్వయం కృషిలో హీరో బ్యూటిఫుల్ క్యారెక్టర్, దానికి ఎక్కడ హీరోకి ఎలివేషన్ సీన్స్ ఏమి ఉండవు, చక్కగా ముద్దుగా ముచ్చటగా అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సినిమాలు మళ్ళీ రావాలని నా కోరిక.
అంతేకాకుండా మన తెలుగు జనం చాలా తెలివి మీరిపోయారండి. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది అంటే ఇక్కడ పంచ్ డైలాగ్ పడుతుందని తెలిసిపోతుంది ముందే. ఒక టైప్ ఆఫ్ గాలి వస్తుందంటే ఇప్పుడు ఫైట్ వస్తుందని తెలిసిపోతుంది. సో ముందే ప్రెడిక్టబుల్ అయిపోతుంది అనమాట. దానివల్ల కొంచెం స్టోరీ టెల్లింగ్ బాగా వీక్ అయిపోతుంది. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి, తను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ హీరో ఎలివేషన్స్లో ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే హీరో చాలా పవర్ఫుల్ అయిపోయి అతని క్యారెక్టర్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అందుకని పక్కన ఉన్న క్యారెక్టర్స్ని చాలా లైట్ తీసుకుంటారు. సో పక్కన ఉన్న క్యారెక్టర్స్ అసలు ఏమీ స్ట్రెంత్ లేకుండా వీక్గా పడి ఉంటాయి. అంతేకాకుండా మన హీరో సూపర్ పవర్ఫుల్ కాబట్టి అతనికి అసలు ఫెయిలియరే ఉండదు. ఆ ఫెయిలియర్ లేకపోతే అసలు సినిమాలో టెన్షన్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా మ్యాచ్ ఆడుతుంది అండ్ సెకండ్ ఓవర్లోనే మీకు ఇండియా గెలుస్తుందని తెలిసిందనుకోండి, 20th ఓవర్ వరకు మనం చూస్తామా? ఈ ఎలివేషన్ సీన్స్లో ఇంకొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సీన్స్ అన్నీ థియేటర్లో అంటే సినిమాల్లో హాల్లో జనాలు కేరింతలు వేళ్ళు వేయడానికి చిత్రీకరించినాయి అన్నమాట. కానీ ఇవి థియేటర్లో వర్కౌట్ అవుతాయి, కానీ ఓటీటీలోకి వచ్చినప్పుడు ఇవి చాలా చప్పగా వెళ్ళిపోతాయి. మనం ఎందుకంటే ఏదో ఫోన్కి వెలుగుతూనో లేకపోతే ఏదో బుక్ చూస్తూనో ఏదో ఎవరితో మాట్లాడుతూనో సినిమా చూస్తూ ఉంటాం. సో అక్కడ ఏం వర్కౌట్ అవ్వదు. అంతేకాకుండా మన తెలుగు ఆడియన్స్ చాలా తెలివి మీరిపోయారండి. ఎప్పుడు స్లో మోషన్ యాక్షన్స్ వస్తున్నాయో, ఎక్కువ పవర్ఫుల్ డైలాగ్స్ వస్తున్నాయో ముందే గెస్ చేసేయగలుగుతున్నారు. అలా గెస్ చేయడం మూలంగా ఆ పవర్ఫుల్ సీన్స్ ఏమీ పండట్లేదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అరుంధతి సినిమాని ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎడిటర్స్కిను కొంతమంది విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్కి అందరికీ సినిమా చూపించి సినిమా ఎలా ఉంది అంటే సూపర్ సార్, సూపర్ హిట్, అసలు బంపర్ ఆడేస్తుంది ఇది అని అందరూ కేరింతలు కొట్టుకుంటూ చెప్పారు. కానీ ఆయనకి లోపల తెలుసు దట్ ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని. ఒక అబ్బాయి ఐ థింక్ విజువల్ ఎఫెక్ట్స్లో ఉన్నాడు, అతనికి చాలా మంచి ఎడిటింగ్ సెన్స్ ఉంది. ఆయన సార్ ఈ సినిమా ఫెయిల్ అవడానికి నేను 12 కారణాలు ఇస్తానని చెప్పి 12 కారణాలు పేపర్ మీద రాసిచ్చాడు. ఆయన ఆ పేపర్ చదువుకుని యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఈ సినిమా ఎందుకు ఆడదు, ఈ సినిమా నేను తగలబెట్టేస్తాను అని ఆయన నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆ అబ్బాయి అతని పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఆయన అన్నారు, సార్ దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే సినిమా ఆడుతుంది అని అన్నాడు. ఆ చేంజెస్ తీసుకొచ్చి ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్తే ఆ చేంజెస్ ఆయన చేశారు. యూ విల్ బీ సర్ప్రైజ్, యాక్చువల్లీ ఫస్ట్ కాపీ ఆఫ్ అరుంధతిలో జేజమ్మ క్యారెక్టరే లేదు. ఆయన జేజమ్మ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు ఆమెకు సంస్థానం ఉంది, ఆవిడ ఒక రాణి, ఆవిడ చనిపోయారు, ఆవిడ వల్లే ఈ గోస్ట్ తయారైంది అని చెప్పి ఒక బ్యాక్ స్టోరీని మళ్ళీ చిత్రీకరించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్ స్టోరీ మొత్తం కోటరామకృష్ణ గారు డైరెక్ట్ చేయలేదు, ఆ అబ్బాయే డైరెక్ట్ చేశారు. ఇదంతా నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పర్సనల్గా చెప్పిన విషయం. ఐ థింక్ హీ విల్ బీ ఓకే విత్ మీ డిస్కసింగ్ దిస్ హియర్. సో ఎడిటర్, ప్లీజ్ బిహేవ్ లైక్ అన్ ఎడిటర్ అండ్ నాట్ అ ఆపరేటర్. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీరు బెనిఫిట్ టిప్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. అండ్ బెనిఫిట్ టిప్కి వెళ్ళే ముందు మీరు కానీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలను, మీలోంచి బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకర్స్ని వెలికి తీయగలను. ఇవాల్టి బెనిఫిట్ టిప్ ఏంటంటే ఎడిటర్స్ కోసం. ఎడిటర్స్ ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎడిటర్స్ పక్కనే డైరెక్టర్స్ కూర్చుని ఇది ఇక్కడ కట్ చేసుకో, ఇది ఇక్కడ కట్ చేసుకో, ఇది తీసేయి అని ఎడిటర్ పక్కన కూర్చుని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం పచ్చిగా చెప్పాలంటే ఆ ఎడిటర్ని ఇంకా ఎడిటర్ అనక్కల్లా, ఆపరేటర్ అనాలి. ఎందుకంటే ఎడిటర్ ఈజ్ ద సెకండ్ డైరెక్టర్ ఆఫ్ అ ఫిల్మ్ అంటారు. ఎడిటింగ్ జరిగేటప్పుడు అసలు డైరెక్టర్ ఆ రూమ్లోనే కూర్చోకూడదు. ఎందుకంటే డైరెక్టర్ యొక్క బేబీ లాంటిది అనమాట ఒక ఫిల్మ్. సో తను చాలా ఎక్స్పెక్టేషన్స్, అటాచ్మెంట్స్ పెట్టుకుని ఇది తీయచ్చు, ఇది తీయకూడదు అని దీంట్లో స్టోరీ టెల్లింగ్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ ఎడిటరే పట్టుకోగలడు. సో ఎడిటింగ్ జరిగేటప్పుడు మీరు ఆపరేటర్లా పనిచేయకుండా ఒక ఎడిటర్లా అంటే ఈ సీన్ అసలు ఇక్కడ ఉండకూడదు, అసలు ఈ సినిమా కథకి ఈ పాట అవసరం లేదు, ఈ పాట స్టార్టింగ్లో రాకూడదు, లాస్ట్లో వస్తే బాగుంటుంది అనే డెసిషన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. సో ఎడిటర్స్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేదంటే మీరు ద సెకండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో డైరెక్టర్ కన్నా మీరు బాగా ఆలోచించి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళటానికి థాట్స్ మీరు ముందు డిస్కస్ చేయొచ్చు డైరెక్టర్తో. సో బిహేవ్ లైక్ అన్ ఎడిటర్, నాట్ లైక్ అ ఆపరేటర్. దట్స్ మై టిప్ ఫర్ దిస్ వీక్. ఇది ఈ వారం సినిమా గుండు. నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఇట్స్ సుబ్బు పేటేటి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా గుండు.